అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకు అనుమతికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలు కూడా త్వరగతిన జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అప్పుడే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టికి ఉద్యోగులు చేసి వినతిపత్రం అందించడం జరిగిందండి. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఉద్యోగుల జేఏసీ నేతలు కోరారు. బుధవారం సెక్రటేరియట్లో జేఏసీ చైర్మన్ జగదీశ్వరరావు, సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు, మెంబర్ దేవరకొండ సేతులతో కలిపి పలువురు నేతలు డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారండి. ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలతో పాటుగా పీఆర్సీ, హెల్త్ కార్డులు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 317 జీవో, బాధితులకు న్యాయం, సిపిఎస్ రద్దు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్స్, ఏపీలో పనిచేస్తున్నటువంటి క్లాస్ 4 ఉద్యోగులను తీసుకురావడం తదితర మొత్తం 39 సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని నేతలు బట్టి దృష్టికి తీసుకువెళ్లారండి. దీంతో ఉద్యోగుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి చెప్పారని వారు తెలిపారు. ఇక అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పాటుగా మనకి ఈరోజు 4 డిఏ బకాయిల్లో దసరా పండగకి సంబంధించి 2 డిఏ బకాయిలు అయితే 2 డిఏ బకాయిలను విడుదల చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగులు కాస్త ఆనందంతో ఉన్నారండి. సో మనకి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏల్లో 2 డిఏ బకాయిలను అయితే క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు కూడా ఫైల్స్ అయితే అందినట్లు సమాచారం. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.